హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా డే వ్లాగ్ అండి. సో ఆ రోజు అమ్మ ఉగ్గాని చేస్తున్నారు. అమ్మ వచ్చారని చెప్పేసి వీడియో పెట్టాను కదా నేను షార్ట్స్లో. సో ఆ రోజు బొరుగులు ఉగ్గాని చేస్తున్నారు అనమాట, రాయలసీమ స్పెషల్. సో చూసేయండి ఎలా చేస్తున్నారో. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇలా తిరువాత వేసేసుకొని బాగా కుక్ అయ్యేలాగా ఉంచుకోవాలి కాసేపు. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనము బొరుగులన్నీ తడిపి పెట్టేసేసుకున్నామంటే సరిపోతుందన్నమాట, అవి మగ్గే లోపల. తర్వాత ఇంకా అవి కలిసిపోగానే అంతా కలిపేస్తాం కదా, అన్నీ కలిసిపోగానే మళ్ళీ మనం ఈ బొరుగులన్నీ అందులో వేసేసేయాలి. సో ఇంకా బాగా కలిపేయాలన్నమాట అన్నిటికీ, ఆ బొరుగులన్నిటికీ మనం వేసిన అదంతా ఆనియన్స్, పసుపు, ఉప్పు అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. మా అమ్మ వస్తే అంత కుకింగ్ అంతా అమ్మనే చేస్తుందండి, నేను మ్యాక్సిమం చేయను. నాకు ఇష్టమైన వంటలన్నీ చేయించుకుంటాను అనమాట. సో ఇంకా మీరు కావాలంటే పప్పుల పొడి చల్లుకోవచ్చు పైన, లేదంటే లేదు, అది మన ఇష్టం అనమాట. నేను అడిగి చల్లించుకున్నాను నాకు ఇష్టం అని చెప్పేసి. సో ఇంకా అది పైన చల్లేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఆ లోపు రేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా మేము రేషన్ తీసుకోవడానికి అనేసి కిందికి వెళ్ళాము. నేను ఇంకా చాలా లేట్ అయిపోయింది, అక్కడ 1 అవర్ దాకా పట్టింది. ఇంకా నేను వచ్చేసరికి మా అమ్మ ఇక్కడ గుత్తి వంకాయకి రెడీ చేసింది, నా ఫేవరెట్ అనమాట. మా అమ్మ వస్తే ఖచ్చితంగా చేయించుకుంటాను నేను. అదంతా స్టఫింగ్ అంతా ముందే చేసేసింది అనమాట. నేను కింద ఉన్నాను కదా, సో అందుకే వీడియో తీయలేకపోయాను. సరే మిగిలిందన్న వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి నేను షూట్ చేశాను. అలా స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట, అలా పౌడర్ రెడీ చేసుకొని అలా స్టఫ్ చేసి పెట్టుకొనేసి ఇంకా తిరువాత వేసేసుకొని ఈ వంకాయలు వచ్చేసి అందులో వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసేసుకొని బాగా కాసేపు ఉండించాలన్నమాట, స్టీమ్ అయ్యేలాగా కొంచెం సేపు బాగా కలపాలి అలాగే మనము. తర్వాత ఇంకా పొడి ఉంటుంది కదా, ఇంకా అది కొంచెం వచ్చేసి వాటర్లో కలిపేసి అందులో వేయాలి. అలాగే చింతపండు కూడా వేసేసేయాలన్నమాట ఇప్పుడే మనము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా అమ్మ చింతపండు వేస్తుంది ఫస్ట్. ఎందుకో అండి, మేబీ మా అమ్మ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమో, మా అమ్మ చేస్తే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. మా ఆయన ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటాడు, అత్త చూడు ఎంత బాగా చేస్తుందో అనేసి. ఏం చేద్దాం, ఆవిడకుండే ఎక్స్పీరియన్స్ మనకంత లేదు కదా. మనం స్టార్ట్ చేసింది 3 years నుంచి వంట చేయడము. సో మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే నేను కూడా పికప్ అవుతున్నాను అనమాట. సో అదనమాట సంగతి. ఇంకా చింతపండు పిండి వేస్తుంది. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా మనకి గుజ్జులాగా కూర కూడా ఉండాలి కదా, ఒట్టి వంకాయలే కాకుండా. సో ఆ పౌడర్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకునింది, వంకాయల్లోకి స్టఫ్ చేసుకునింది, ఆ పౌడర్ కూడా ఆ నీళ్ళల్లో కలిపేసేసి అందులో వేసేసుకోవాలన్నమాట. అదిగో చూస్తున్నారు కదా వేస్తుంది. కొంతమంది ఆనియన్ కూడా వేసుకుంటారండి, మేమైతే ఆనియన్ ఏమి వేసుకోము. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. ఈసారి ఇంకా కంప్లీట్గా షూట్ చేస్తాను. ఫస్ట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తుందో కూడా నేను షూట్ చేస్తాను ఖచ్చితంగా ఈసారి మా అమ్మ వచ్చినప్పుడు. ఇలా వాటర్లోకి అంతా కలిపేసేసి వేసేయాలన్నమాట. అట్లే వేసేసామంటే అడుగంటేస్తుంది. మనం కుక్కర్లో పెడుతున్నాం కదా, 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. సో అడుగంటేస్తుంది అనమాట. సో వాటర్ ఉండాలి, లేదంటే ముద్దలుగా ఉండిపోతుంది. వాటర్లో కలిపేసుకున్నామంటే అలా ముద్దలుగా ఉండదన్నమాట. అందుకనేసి అమ్మ వాటర్లో కలిపేసి వేస్తుంది అందులోకి. ఇంకా మిగిలిన పౌడరు ఎక్కువే చేసేసింది అనమాట. ఇంకా మిగిలిన పౌడర్ ఎప్పుడైనా నేను చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ పొడి చేసేసింది. ఇంకా నేను కొంచెం వంకాయల కన్నా గుజ్జు ఎక్కువ తింటాను అనమాట, అందుకనేసి కొంచెం గుజ్జు ఎక్కువ వేయమని చెప్పాను అనేసి మళ్ళీ తీసుకొని వేసింది. ఇంకా అలా వాటర్ అన్నీ వేసేసుకొని అలా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేసుకోవాలి. పసుపు వేస్తుంది కొంచెము, పసుపు కూడా వేసుకొనేసి ఇంకా మనము కుక్కర్ పెట్టేసేయాలి, మూత పెట్టేసేసి కలిపేసి మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ రానియాలి. పైన విజిల్ పెట్టాలండి, నేను అక్కడ తర్వాత పెట్టాను. అందుకే మళ్ళీ చెప్తున్నాను, విజిల్ పెట్టకుండా రానిస్తారేమో అని అనుకుంటారనేసి. ఇంక ఇక్కడ మా బాబు ఏదో అడుగుతున్నాడు అనమాట, ఏదో అర్థం కాలేదు ఆయన అడిగేది. ఇంకా మీలో ఎంతమందికి మజ్జిగ చారు అంటే ఇష్టము? నాకు చాలా ఇష్టం మజ్జిగ చారు అంటే కూడా. సో పచ్చిమిర్చి, కొన్ని ఆవాలు, తర్వాత ఇంకోటి వచ్చేసి కొత్తిమీర అనమాట. ఈ 3 మిక్సీ పట్టేసుకోవాలా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అయిపోయిందనమాట గుత్తొంకాయ. ఇంకా అది ఒకసారి ఎలా ఉందో ఒకసారి అంతా కలిపి చూస్తాము అని చెప్పేసి తీసుకుంది మా అమ్మ. ప్రెషర్ ఓపెన్ చేసేసి ఇంకో పక్క రసం చేసేస్తుంది అనమాట. గుత్తి వంకాయ రసము, మజ్జిగ చారు అనమాట ఆ రోజు స్పెషల్. చాలా బాగుంటాయండి మా అమ్మ చేస్తే. మేబీ
అంటే మా అమ్మ చేతి వంట తిని తిని అంత టేస్టీగా ఉంటాయేమో నాకైతే తెలియదు. మా అమ్మ మాత్రం బాగా చేస్తుంది. మా ఆయన కూడా బాగా మెచ్చుకుంటాడు అనమాట మా అమ్మ కుకింగ్ని. చాలా ఇష్టము. మా అమ్మ బాగా చేసే వంటలు బాగా తింటాడు. పైన ఇంకా మనము కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. కలిపేసుకుంటే ఇంకా అంతే అనమాట. ఇంకా ఆవాలు కొన్ని వేస్తాం కదా, కొంచెమే చేసుకున్నాం అనమాట మేము, ఒక పూటకి మాత్రమే. సో మిక్సీలో వేస్తే మెదగవని చెప్పేసి కొన్ని దంచి మళ్ళీ మిక్సీకి వేసింది. మిక్సీకి వేసినది మళ్ళీ పెరుగులో కలిపేసింది అనమాట. నన్ను పిలవలేదన్నమాట. మా అమ్మకి అలవాట్లేదు కదా, వీడియో తీస్తున్నాను అనేది గుర్తులేక నన్ను పిలవలేదు. సో కలిపేసింది. ఇంకా తిరువాత పెడుతుంది అనమాట. తిరువాత పెట్టేసేసింది. ఇక్కడ మావాడు చూడండి ఆఫ్టర్నూను ఆరెంజ్ నోట్లో పెడుతుంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడో. ఇంకా మేము బియ్యం ఎక్కువ తీసేసుకుంటాం అనమాట. మా ఊరి నుంచే వస్తాయి మాకు బియ్యము. సో ఎక్కువ ఉంటాయి మా దగ్గర. సో స్టోర్ చేసుకోవాలంటే పురుగు పట్టుకోకుండా ఇలా చేసేసుకొని పౌడర్ కలిపేసి పెట్టేసుకుంటాము. సో అవి అందుకనేసి అయిపోయాయి అనేసి మా అమ్మ అలా చేస్తుంది. అన్నీ చేసేసి నేను మాత్రం ఇక్కడ మా బాబు వచ్చేసి ఆరెంజ్ తింటూ కూర్చున్నాం అనమాట. మా అమ్మ ఆమె చేస్తూ ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఇంకా అదే సరిపోయింది మాకు. మా బాబుని నేను చూసుకుంటూ ఉంటే మా అమ్మ చేస్తుంది అనమాట. లేకపోతే బాబు బియ్యం అన్నీ తీసేసి చల్లేస్తున్నాడు. ఇంకా అందుకనేసి నేను ఆయనకి కాపలా కూర్చున్నాను. ఇంకా తర్వాత నేను శారీస్ అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయన్నమాట. అవన్నీ సర్దుకుందాము అని చెప్పేసి, ఇంట్లో నేను ఒకదాన్ని చేసుకోవాలంటే బాబు ఉన్నప్పుడు కష్టం అనమాట. అందుకనేసి ఇంకా అమ్మ ఉన్నప్పుడే కొన్ని పనులు చేసేసుకుంటాను నేను. ఇలా ఏమైనా సర్దుకునేటివి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే పనులన్నీ చేసుకుంటాను అనమాట. అదనమాట సంగతి. ఇలా డైలీ వేర్ శారీస్ ఉన్నాయన్నమాట కొన్ని. అవి అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయి. అందుకు ఒకసారి ఆర్డర్లో పెట్టేస్తాము అని చెప్పేసి సర్దుకుంటున్నాను. ఇంకా ఇలా ఎంతమందికి బ్లాక్ అంటే ఇష్టము? నాకైతే పెళ్ళైనప్పటి నుంచి బ్లాక్ శారీస్ కట్టుకునేదానికే కుదరట్లేదు అసలు. శారీస్ అన్నీ అలానే పెట్టేసాను. నా దగ్గర 3 శారీస్ దాకా ఉన్నాయన్నమాట. అవి అన్నీ అలానే ఉండిపోయాయి. కట్టుకోవడానికి అవ్వలేదు. ఇప్పుడు అసలు ఆ బ్లౌజెస్ కూడా పట్టవు. సో చూస్తున్నారు కదా, ఇలా 3 ఉన్నాయన్నమాట నాకు బ్లాక్ శారీస్. ఇప్పుడు పూజలకి కట్టుకోలేము ఆఫ్టర్ మ్యారేజ్. ఏదన్నా వేరే వాళ్ళ ఫంక్షన్కి కట్టుకోవాలంటే సెంటిమెంట్ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, బ్లాక్ కట్టుకొని వచ్చింది అని చెప్పేసి. అలా అని మన ఇంట్లో ఫంక్షన్స్కి మనల్ని కట్టుకోనియరు ఇంట్లో వాళ్ళు. సో అస్సలు నాకైతే చాలా ఇష్టం అనమాట, నా ఫేవరెట్ కలర్. కానీ ఏం చేయను, అలానే ఉంచేసాను అనమాట. ఈసారైనా అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైనా కట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఆ శారీస్ చూసిన తర్వాత చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను అవి. కానీ కట్టుకునేదానికి అస్సలు అవకాశమే రావట్లేదు. మామూలుగా ఇంట్లో ఉంటే ఎప్పుడు డ్రెస్సెస్ ఆర్ నైటీస్ అంతే. అదే బయటికి వెళ్తే కూడా డ్రెస్సెసే మ్యాక్సిమం. ఎందుకంటే అవే ఎక్కువ కంఫర్ట్గా ఉంటాయి బాబుతో హ్యాండిల్ చేయడానికి. దానివల్ల ఇంకా నేను కట్టుకోలేకపోతున్నాను అసలు. అదే చెప్తున్నాను అక్కడ. కానీ వెనకాల సౌండ్స్ వచ్చాయన్నమాట. అందుకే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను దానికి. చూడండి మా వాడు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు. మాట్లాడు నాన్న. హలో హలో చెప్పు. ఫోన్ చెవులో పెట్టుకో. హలో నాన్న, పిన్ని, అక్క, అన్న, మామ, అత్త, అత్త, నాని, నాని తేతోగా నాని, నాని బాయ్ లేవు కానీ చెప్పు. ఏందబ్బా ఇంకోటి ఏందో చెప్దాం అనుకున్నాను నేను. తాత. మా వాడు అలా మాట్లాడుతుంటే క్యూట్గా ఉందన్నమాట. నాన్న అని చాలా క్యూట్గా ఉంటాడు. అమ్మ అని పదం కానీ నాకు నాన్న అని వాడు పిలవడం చాలా నచ్చుతుంది. సో మీరు కూడా వింటారు అనేసి అలానే పెట్టేశాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కుక్క